minus 1 and x by minus y by 3 is equal to 3. ఈ రెండు గివెన్ ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ ని ఏ ఫామ్ లోకి మార్చుకోవాలి? బై లేకుండా ఉండేటట్టుగా చేసుకోవాలి. బై లేకుండా చేసుకోవడం కోసము క్రాస్ మల్టిప్లికేషన్ కాదు, ఎల్సిఎం తీసుకోవాలి. ఊరిని హెచ్ వేసుకునేటప్పుడు ఆమెకు అలా ఉంటే కంఫర్ట్ గా ఉంది అందుకని అలా పెట్టుకున్నారు. 2 కి 3 కి ఎల్సిఎం ఎంత? 6. 2 కి 3 కి ఎల్సిఎం ఎంత? 2 6 లో ఎన్నిసార్లు పోయింది? 3 ఇంటూ ఎక్స్, ఎక్స్ చూపెట్టు. ఆ 2 ఎల్సిఎం లో 3 టైమ్స్ పోయిన తర్వాత న్యూమరేటర్ తో హెచ్ వేయాలి. ప్లస్ తిన్నగా ప్లస్ 3 6 లో ఎన్నిసార్లు పోయింది? 2 ఇంటూ 2y ఎంత? 4y అన్నారు. 4y. దీన్ని ఎక్స్ లో వైలో ఉన్నది కూడొచ్చా? 7xy అని వేసేద్దామా? ఏవచ్చా? కొంతమంది ఆడుతున్నారు మీ ఫ్రెండ్స్. ఏమీ చేయకూడదు. ఎక్స్ లో జాతి ఎక్స్లే, వై జాతి వైలే. ఎక్స్ లో జాతి ఎక్స్లే, వై జాతి వైలే. ఏమి వేయకూడదు. అలాగే ఉంచుకున్న తర్వాత ఇజ్ ఈక్వల్ టు అని ఆ బైలో లేకుండా ఉండడం కోసము ఏం చేసుకోవాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 3x plus 4y into 1 అంటే 3x plus 4y ఉంటుంది. 6 into minus 1 అంటే -6 ఉంటుంది. అప్పుడు అది ఈక్వేషన్ 1 ని నువ్వు లెక్క తయారు చేసుకున్నావు. ఏ రూపంలో ఉన్నదాన్ని? భిన్నం రూపంలో ఉన్నదాన్ని లెక్క తయారు చేసుకున్నావు. తర్వాత ఇది భిన్నం రూపంలో ఉన్న రెండో ఈక్వేషన్. దీనికి ఎల్సిఎం ఎంత? 1 కి 3 కి ఏమీ లేకపోతే డినామినేటర్ లో 1 ఉన్నట్టు అర్థం. 3 ఇంటూ ఎక్స్, దీని తిన్నగా మైనస్ 3 లో ఎన్నిసార్లు పోయింది? ఒక బై ఇజ్ ఈక్వల్ టు ఇది ఏమీ లేకపోతే బై 1 అనుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 3 సార్ 1 హెచ్ వేసుకుంటే అదే వస్తుంది. అప్పుడు దాన్ని ఈక్వేషన్ 2 ఎక్స్ రూపం, వై రూపం ఇజ్ ఈక్వల్ టు తర్వాత కాన్స్టెంట్ రూపంలో మార్చుకుంటే ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా ఉంటుంది. పిల్లలందరూ దాని యొక్క చూసి నేర్చుకుంటుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ప్రసాద్ ఇప్పుడు ఏ మెథడ్ నేర్చుకున్నాం అన్నట్టు? ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ అంటే ఏంటి? కొట్టువేయడమేనా? దీన్ని దాన్ని చూడండి. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత దానిలో? దీనికి ఎక్స్ కోఎఫిషియంట్ ఇస్ 3 అంతే. 3x కాదు, 3 అనాలి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇంకా దేని పెట్టి హెచ్వైన అవసరంలా. దానిలో నుంచి తీసివేస్తే ఎక్స్ టర్మ్స్ పట్టుకుపోతాయా? పూర్తిగా పట్టుకుపోతాయా? తీసివేస్తే 1 - 2 కానీ 2 - 1 కానీ వేసుకోవాలి. లుక్ హియర్. ఇది ఎంత ఈక్వేషన్? 3x plus 4y is equal to 6. 3x plus 4y is equal to 6 minus 6 minus 6. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 is equal to చిన్నగా is equal to వేసుకోవాలి. 3x minus y is equal to 9 minus 9 కాదుగా. ఏం చేస్తే కొట్టుకుపోతాయి అనుకున్నాము? 1 - 2 అని రాయాలి. ఇక్కడ దీంతో బాణాలు వేసుకోండి. మళ్ళీ మైనస్ ఏదో అనుకోకుండా దాన్ని. ఇది దాని గురించి వ్యవహారం అన్నట్టు. 3x 3x క్యాన్సిల్. 3x లోంచి 3x పోతే ఎంతరా? 0 ప్లస్ 4y ప్లస్ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కదా. 4 వైలు ఒక వెయ్యి కూడితే ఎంత? 5y మైనస్ 6 తీసివేసినప్పుడు దీని గుర్తు కొంచెం ముందుగా వేసుకోవాలి.
9 రూపాయలు అప్పు, 6 రూపాయలు అప్పు, మొత్తం ఎంత అప్పు? 15 రూపీస్ అప్పు -50. గుర్తు మార్చుకోవడమేగా. 9 6 ఎందుకు కూడా అనిపిస్తుందా? తీసివేయలేదని అనిపిస్తుందా? నీకు అనిపించింది, నాకు తెలిసింది. గుర్తు మార్చిన తర్వాత ఏం చేయాలో చేస్తాం. కూడికి తీసివేతకి ఏం లేదు, మైనస్ పెట్టేస్తాంగా. మైనస్ తీసివేత అంటే మైనస్ పెట్టేసిన తర్వాత ఇక ఆ గుర్తును బట్టి వ్యవహరించాలి అంతే. ఆ గుర్తులు ఏంటి? 9 రూపాయలు అప్పు, 6 రూపాయలు అప్పు, మొత్తం 15 రూపాయలు అప్పు. జనరలైజ్ చేసేయాలి. అలా తీసివేత కాడే వెనకే ఉండిపోకూడదు. ఇంటూలో ఎంత ఉంది? 5/5. ఇజుకలు దాటితే ఏమవుతుంది? బై అవుతుంది. ఇంటూలో ఉన్న 5 ఇజుకలు దాటితే అప్పుడు y ఒకటే మిగిలింది ఎడం పక్కన. 5 యొక్క దీనిలో ఎన్ని సార్లు పోయింది? మైనస్ గుర్తుందిగా. y ఈజ్ఈక్వల్ 3y -3 నా? y వాల్యూ -3 అనాలి, 3y అనకూడదు. 3y ఏంటి? y వాల్యూ ఈజ్ -3, x వాల్యూ ఈజ్ 2. దీన్ని చెకింగ్ చేసుకోవచ్చు. దీనిలో పెట్టుకుంటే x వాల్యూ y వాల్యూ -3 పెట్టుకుంటే, ఈక్వేషన్ 1 లో పెట్టుకుంటే -12 దాటితే +12. x = 6/3 అంటే 2. x వాల్యూ ఈజ్ 2, y వాల్యూ ఈజ్ -3. దీన్ని చెకింగ్ చేయాలా? సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 3x + 4y -6. x అని రాయదలుచుకున్నప్పుడు x కు సంబంధించింది ఎడం పక్కన ఉండేటట్టుగా చూసుకోవాలి. 3x అని ఆపి y టర్మ్ దాటించండి. +4y దాటితే -4y. x పక్కన ఎంత ఉంది? 3. దీనికి బై అవుతుంది. ఇంటూలో ఉన్న 3 ఇక్కడ బై అవుతుంది. x వాల్యూని ఈక్వేషన్ 2 లో పెట్టాలి. ఈక్వేషన్ 2 ఏంటి? 3x - y = 9. 3x - y = 9. దానిలో ఈ x బదులు ఈ డివైడెడ్ బై ఫామ్ లో ఉన్నది కింద మొత్తం పెట్టాలి. 3 అని ఇది మొత్తం ఇక్కడ రాసి మిగతాయి సేమ్ ఉంటాయి. 3 క్యాన్సిల్. ఇక్కడ పైన మిగిలిన మాత్రం ఇక్కడ రాసుకుని దీని నుంచి y = తీయాలి. 15/-5 -3. y = -3 ని ఈక్వేషన్ 3 లో పెట్టుకుంటే x వాల్యూ వస్తుంది. y ఉన్న చోట -3, -6 -12, 6/3 2. x = 2, y = -3. వెరిఫికేషన్ చూసుకుంటే LHS లో 3 2s are 6, 4 3s are -12, -6. LHS = RHS కాబట్టి మన ఆన్సర్